చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఇవాడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టిండ్రో ఎట్లా పెట్టిండ్రో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పింది. కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు. మనం ఎలక్షన్ల హడావుడిలో ఉన్నాం, అక్టోబర్లో జరిగింది 23లో మనం హడావుడిలో ఉన్నాం, మనం పట్టించుకోలేదు. కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ వచ్చింది. మీరు చూడండి, ఆడ పోతాడు రాహుల్ గాంధీ పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు. ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేటివి ఉంటాయి. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు. వాటి అంటే ఏంది, ఎండాకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమవుతుంది అంటే కొద్దిగా తార్ రోడ్డు ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి. అట్లే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర అవుతుంది తారు, కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్. ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండేనో బ్రిడ్జ్ మీద దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవినీతి, ఇంత పెద్ద పర్రె పడ్డది చూసినావా అని కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు. వీళ్ళకు మించిన ఇంజనీర్లు ప్రపంచంలో ఎవరు లేడు. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో ఆరోపణ చేసిండ్రో లేదో తెల్లారే దిగిండ్రు బీజేపీ వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం. కనీసం నీళ్ళలకు దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపుల్ తీసుకోలే. 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఇంకొక సన్నాసి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళకి తెలుసు ఏం జరగలేదని తెలుసు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంపింగ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నల్స్, 1000 కిలోమీటర్ల ప్రవాహం కాలువలు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. ఒక్క బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉన్నాయి. ఆ 85లో 2 పిల్లర్ల కాడ కొద్దిగా పొంగింది తప్ప అది కూడా ఏం కొట్టుకపోలేదు, ఏం పూర్తిగా ఇది కాలేదు. మొన్న పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తనంతట తానుగా చొరవ తీసుకొని సీదా కారు ఎక్కిండి, ఒక డ్రోన్ పెట్టుకున్నాడు, బయలుదేరిపోయింది కొంతమందిని వేసుకొని పోయి మొత్తం షూటింగ్ చేసిండదు. ఏది ఎక్కడనైతే కుంగింది కుంగింది కొట్టుకపోయింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేస్తున్నారో అక్కడికే పోయి కారు అక్కడనే ఆపి అక్కడనే దిగి ఇగో ఇక్కడనే జరిగింది ప్రమాదం, కానీ ఏం కాలేదు బ్రహ్మాండంగా ఉన్నది మేడిగడ్డ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇంకొక అరే కేటీఆర్ నీకే చెప్తున్నా, బంద్ చేసుకో, అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడు బంద్ చేసుకో. చాలా ఇష్ట రాజ్యాంగ నోరుంది, మాటలు ఉన్నాయని పద్ద. నీకు అసలు దమ్మున్నాదరా ఆడోడా? మళ్ళీ ఇది అయిపోయిందంటే గాయబ్ అయిపోతావు అమెరికాకి. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, నువ్వు ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది మంచిగుండు జనాలతో అంటే అన్నావు, నువ్వు వెళ్ళిపోతావు అమెరికా అని. ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చేస్తుర్రా సీఎం కొడుకు అని. రేపాడు నీకు రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చేసిన అటు దిక్కు పెట్టుకుంటాడు ముఖం, చచ్చిపోతావు నువ్వు. అటు ఇండియాలో బతకలేవు, అమెరికాలో బతకలేవు, కుక్క బతకైతుంది. రాసి పెట్టుకోదు నువ్వు. దిస్ ఈజ్ మైనంపల్లి అనేటోడు బ్రాండ్ రా, నా ఓన్ బ్రాండ్ మీద వచ్చిన ఎందుకు పోతావు తెలియదారా? అని తీస్తే చచ్చిపోతావు నువ్వు. హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే చచ్చిపోతావు. ఈ ఎలక్షన్స్ ఇంకున్నాయి 4 రోజులు. ఇప్పుడే మొత్తం నీకు ఆ ఫీల్ అయిపోతున్నావు, ఓడిపోతున్నా అని చెప్పి ఫ్రస్ట్రేషన్ లేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడైనా బంద్ చేసుకో, పోయి ప్రయత్నం చేసుకోవాలా. కేకే మహేందర్ రెడ్డి మీద సింపతి ఉందంట ఫుల్, ఈయన సీట్ గుంజుకుండు వీడని. నువ్వు గుంజుకునే రకం రా, నువ్వు నాకు పడగొట్టినా అని చెప్తావు. నువ్వు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఏం చేసినావు చెప్పాలి. నా గురించి ఎందుకు మాట్లాడుతావు? నేను 10 ఏళ్ల కింద వచ్చిండ్రు ఆల్రెడీ. ఐ వాజ్ 2 times ఎమ్మెల్యే. ఐ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ. హైదరాబాద్ షిఫ్ట్ అయినందుకు ప్రాబ్లం అయింది. హైదరాబాద్ షిఫ్ట్ ఎందుకైనా అంటే నాకు ఎవ్రీ డే ఐ యూస్ టు గో 450 kilometers యాజ్ అ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఎవరికి కష్టం వచ్చినా ఆడియో లీక్ అయింది, ఎవ్రీ వీక్ 2 times వస్తాను. అవసరమారా ఈ కాళ్ళ బేరని పోడు? ప్రజలతో మంచిగుంటే నువ్వు ఇంటికాడ హైదరాబాద్ లో కూర్చుంటే గెలుస్తుంటేరా. అరే కేటీఆర్, బీ అలర్ట్. చూతేగాని మాటలు మాట్లాడకు, డిగ్నిఫైడ్ గా మాట్లాడు. నీకు మంచి ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ లో మంచి వర్డ్స్ యూజ్ చేయి. నువ్వు మంచి యూజ్ చేసినావు అనుకో మంచిగా అవుతావు. నేను మాత్రం ఎప్పుడు నిన్ను టార్గెట్ లో పెడతా బిడ్డ. నన్నేమో బటన్ వస్తాను, బటన్ వద్దు.
నేను తట్టుకుంటానో లేదు తెలుసు, జైలుకి పోయినా గానీ హ్యాపీగా బయటకు వచ్చి మళ్ళీ తిడుతూనే ఉంటాను. ఎన్నిసార్లు జైలుకి పోతానో అన్నిసార్లు బయటకు రాగానే మీకు కొత్త కొత్త ఇది ఇస్తారు. అవి ఇప్పుడు నాకు టైం లేదు. నాకు 11 o'clock నేను టైం ఇచ్చినాడా? ఎక్కడ? మెదక్లు ఇచ్చిన. ఐ వాజ్ సపోజ్ టు గో టు షేర్పల్లి, బట్ ఈవెన్ దెన్ అక్కడ ఇప్పుడు పీపుల్ విల్ బి డిసప్పాయింటెడ్ విత్ మీ బికాస్ ఐ మరి హనుమంతరావు లేట్ వచ్చిందని. దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ గుర్తుపెట్టుకో, మైనంపల్లి హనుమంతరావు ఎన్నిసార్లు జైలుకు పోయినా తగ్గేటోడు కాదు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, జాన్ గైతో ఫరక్ నై పడతా, జాన్ మే ఫరక్ నై అనా. హనుమంతరావు బిలీవ్స్ ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిర్. అరే కేటీఆర్, ఇక మళ్ళీ నీకు భారం అయితే చదువు దొరకదురా, గవర్నమెంట్ పడిపోతుంది. ఇలా మొత్తం గాలి వచ్చింది కాబట్టి ఐ పర్సనలీ రిక్వెస్ట్ యూ కేటీఆర్, ఎందుకంటే తర్వాత నేను చాలా పవర్ఫుల్ అవుతారా, నేను నీకు అందే లెవెల్ ఉంటా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇయాల్లో రేపో లోపటైపి ఏపిస్తే నేను చాలా అంటే నీకు తెలుస్తుంది. హనుమంతరావు అనేటోడు జైలుకు పోయినా నవ్వుకుంటుంటాడు. నేను అన్నం మట్టితో కూడా దీనికి హ్యాపీగా ఉంటారా? నువ్వేది తట్టుకుంటావురా? షుగర్ నా కొడుక, నీకు లేని రోగాలు లేవు, జరసేపు అయితే చెమటలు వస్తాయి, నడుస్తావరా నాతో? రండి, మీరు ఎవరెవరు నడుస్తారో నడుగుంది. ఇప్పుడు కాలేదు ఇది మాది కదా, మా డైలాగ్ ఇది. నువ్వు కాపీ కొట్టినవి ఇది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కేటీఆర్ తెలియదు కాబట్టి చెప్తేది. నువ్వు పోయిపోయి రేవంత్ రెడ్డిని అంటే పోయిపోయి సూట్ అయితే రేవంత్ రెడ్డిని అంటే ఆ డైలాగ్ నువ్వే చెప్పపోయి. నేనే అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని నువ్వు మగవాడివి అయితే రా అని అంటావు. సడక్న రేవంత్ రెడ్డి వస్తే నువ్వు ఉంటావా? నువ్వు నీ గుండె ఆగుతుందా? నీ గుండె నిలబడుతుంది, తట్టుకుంటుందా? నేను ఇంతే అడుగుతున్నా. ఆయన మూడు ఖరాబ్ అయిపోయి రేవంత్ రెడ్డి నడరని అమ్మ చల్ అని ఎస్కాట్ అంతా వాడితే పక్క పడే మీరు ఉండుండ్రా పై వీడు ఏందో కథ తేల్చేస్తా. ఇక వీడిని ఇక ఆడివీడే అంటాడు కదా. ఇక అది రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇక తిక్కలు ఇవ్వడని అంటాడు కదా పై. నువ్వు మొగోడా అంటే కోపం రాదా? దాడి నికాలు చాలా కాయచలు దా అని వెళ్తే అప్పుడు ఏంది పరిస్థితి? తట్టుకుంటావా? ఆ గుండె నీకుందా కేటీఆర్? ఆ గడ్స్ నీకున్నాయా కేటీఆర్? నువ్వు నాజుక్ నాయకుడు నువ్వు. అదేం ఊరి కోడి, నువ్వు బాయిలర్ కోడివి. ఊరి కోడికి బాయిలర్ కోడికి తేడా లేదా? ఇప్పుడు నాకే చేసాడు అనుకో, నేను ఇప్పుడు ఇట్లున్నా, సడన్గా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి జగన్ అన్నాడు సలగా కేటీఆర్ గారిని తెలుసప్ప అన్నాడు అనుకో, నేను ఒక అర్ధగంట నేను టెంప్ట్ అయినా అనుకో, ఇది ఎటు పోతుంది? నేను అంటుందని ఎటు తీసుకోపోతున్నావు కేటీఆర్ గారు? మీరు దీన్ని ఎటు తీసుకోపోతున్నారు? కావచ్చు, ఇంకొకడ కావచ్చు, వివరాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఎంతసేపు అబద్ధాలను ట్విట్టర్లను ఫేస్బుక్లను చెప్పుకోవడము, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళను ప్రేరేపించి పంపించిన మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది, అరే ఎందుకు పోతున్నాము, కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయ్యా అని చెప్తాము చేసి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని పలుచన చేయాలటువంటి నీ దురహంకారపు కుట్రలను ఈరోజు ములుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు.